లో పర్యటిస్తారు. జిల్లాలో పలు అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభోత్సవాలు చేస్తారు. ఇక ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రధానితో కలిసి పాల్గొంటారు. ఆదిలాబాద్ పర్యటన ముగించుకున్న తర్వాత ఎల్లుండి సంగారెడ్డిలో ప్రధాని పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ సంగారెడ్డిలో 7,000 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారు. మోడీ పర్యటనకు వస్తుండటంతో ఘన స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. ఇక ప్రధాని పర్యటన ఉండటంతో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సభ జరిగే ఇందిరా స్టేడియం వైపు 2 రోజులు రాకపోకలను నిలిపేశారు. సభాస్థలం, హెలిప్యాడ్ తదితర ప్రాంతాల్లో డ్రోన్లను పూర్తిగా నిషేధించారు పోలీసులు. ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన ఇవాళ కేంద్ర మంత్రి మండలి సమావేశమవుతుంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇదే చివరి సమావేశం కావడంతో కేబినెట్ నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పాలనా అంశాలపై చర్చించడానికి ప్రధాని మోదీ ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తారు. విద్యా సంస్థల్లో రిజర్వేషన్ల రోస్టర్ విధానం పునరుద్ధరించడంపై నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది. 200 పాయింట్లు రిజర్వేషన్ రోస్టర్ విధానాన్ని పునరుద్ధరించాలని ఇప్పటికే పలు విద్యార్థి, అధ్యాపక సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన ఇవాళ కేంద్ర మంత్రి మండలి సమావేశం అవుతుంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇదే చివరి సమావేశం కావడంతో కేబినెట్ నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పాలనా అంశాలపై చర్చించడానికి ప్రధాని మోదీ ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తారు. విద్యా సంస్థల్లో రిజర్వేషన్ల రోస్టర్ విధానం పునరుద్ధరించడంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 200 పాయింట్ల రిజర్వేషన్ రోస్టర్ విధానాన్ని పునరుద్ధరించాలని ఇప్పటికే పలు విద్యార్థి, అధ్యాపక సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి.